సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండే కలెక్షన్స్ పరంగా ఎక్స్ట్రార్డినరీ హోల్డ్‌ని మెయింటైన్ చేస్తుంది. అలాగే సినిమా ఇప్పుడు 13వ రోజు సండే అడ్వర్టైజ్ ఉండటంతో ఏకంగా 'బాహుబలి 2' రికార్డ్‌నైతే బ్రేక్ చేసింది. ఇక బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజుకి సిమిలర్‌గానే హోల్డ్ చేసినా ఓవర్‌సీస్‌లో అసలు ఇంప్రూవ్‌మెంట్ లేదు. బట్ ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్‌ని సాధించిన సినిమా 15వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 98% వరకైతే రికవరీ చేసింది. కాబట్టి ఇంకా క్లీన్ హిట్ అవ్వాలంటే సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా 13 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. కాబట్టి ఛానల్‌కి మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ కొత్తగా వస్తే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 13వ రోజు 'బాహుబలి 2' సాధించిన కలెక్షన్స్‌ని తెలుగు స్టేట్స్‌లో సంక్రాంతికి వస్తున్న సినిమా 13వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో క్రాస్ చేసి 'బాహుబలి 2' రికార్డ్‌నైతే బ్రేక్ చేసింది. 13వ రోజు సంక్రాంతికి వస్తున్న సినిమా తెలుగు స్టేట్స్‌లో 7.40 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఓవర్సీస్‌లో కూడా ప్యూర్ డామినేట్ చేసిన సినిమా వరల్డ్ వైడ్‌గా 8.55 కోట్ల షేర్‌ను 14.55 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా వరల్డ్ వైడ్‌గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌ని ఏరియా వైస్‌గా ఒకసారి అయితే చూద్దాం. నైజాంలో 37.10 కోట్లు, సీడెడ్‌లో 16.16 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.11 కోట్లు, ఈస్ట్‌లో 12.48 కోట్లు, వెస్ట్‌లో 8.05 కోట్లు, గుంటూరులో 9.70 కోట్లు, కృష్ణాలో 8.81 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 4.20 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్‌లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఆంధ్ర, తెలంగాణ కలిపి 13 రోజుల్లో 115.61 కోట్ల షేర్‌ను 186.20 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 7.80 కోట్లు, ఓవర్సీస్‌లో 15.15 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా సంక్రాంతికి వస్తున్న సినిమా 13 రోజుల్లో 138.56 కోట్ల షేర్‌ను 238.15 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. బట్ మూవీ టీమ్ మాత్రం 276 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్లు ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసింది. బట్ ట్రేడ్ అనాలిసిస్‌కి మూవీ టీమ్ రిలీజ్ చేసే పోస్టర్స్‌కి కాస్త అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే మీరు నోటీస్ చేయాలి. సో, బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికొస్తున్న సినిమా 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో ఏకంగా 96 కోట్లకు పైగా హ్యూజ్ ప్రాఫిట్‌ని సొంతం చేసుకొని వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక 'డాకు మహారాజ్' సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి ఒక్కో అడుగు వేస్తూ ఉండగా బాలకృష్ణ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ 80 కోట్ల షేర్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఇక 15వ రోజు సినిమా తెలుగు స్టేట్స్‌లో 72 లక్షల షేర్‌ను కలెక్ట్ చేస్తే వరల్డ్ వైడ్‌గా అసలు ఇంపాక్ట్ అయితే చూపించలేదు. దాంతో సినిమా వరల్డ్ వైడ్‌గా 15వ రోజు 76 లక్షల షేర్‌ను కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు 15 రోజుల్లో 'డాకు మహారాజ్' సినిమా వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్‌ని ఏరియా వైస్‌గా ఒకసారి చూస్తే నైజాంలో 15.08 కోట్లు, సీడెడ్‌లో 12.56 కోట్లు, ఉత్తరాంధ్రలో 11 కోట్లు, ఈస్ట్‌లో 7.17 కోట్లు, వెస్ట్‌లో 5.25 కోట్లు అండ్ గుంటూరులో 8.11 కోట్లు, కృష్ణాలో 5.47 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 3.46 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 'డాకు మహారాజ్' సినిమా 15 రోజుల్లో 68.10 కోట్ల షేర్‌ను 106.65 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4.17 కోట్లు, ఓవర్సీస్‌లో 8.17 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా 'డాకు మహారాజ్' సినిమా 15 రోజుల్లో 80.44 కోట్ల షేర్‌ను 133.20 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో 98% వరకైతే రికవరీ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే మరో 1.56 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేయాలి. మరి వీకెండ్‌లో హోల్డ్ చేసే విధానం బట్టి సినిమా క్లీన్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, 'డాకు మహారాజ్' సినిమా 15 రోజుల్లో అండ్ అలాగే సంక్రాంతికొస్తున్న సినిమా 13 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా సాధించిన ఏరియా వైస్ కలెక్షన్స్ లెక్కలైతే ఇవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి డే వైస్ కలెక్షన్స్ మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. సో, వాటిని మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.